హలో ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి పచ్చి కొబ్బరితో 2 స్వీట్లను చూపించబోతున్నాను. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే కొబ్బరి పాలతో కొబ్బరి జున్ను ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే స్వీట్ బర్ఫీని కూడా చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదండి, దాన్ని మొత్తం ఇలా చాకుతో అయినా లేదంటే మన ఆలు ఫీల్ చేసేది ఉంటుంది కదా, దాంతో అయినా మొత్తం క్లీన్గా తీసేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా స్లోగా మొత్తం పైన ఉన్న బ్రౌన్ కలర్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు మొత్తం ఇంకేమన్నా డస్ట్ ఉంటే ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఇదిగో నేను వాష్ చేసి చూపిస్తున్నాను. వాష్ చేసి మిక్సీ జార్ తీసుకొని మనం సన్నగా కట్ చేసిన ముక్కల్ని ఇలా కొలతతో వేసుకోండి. నేను ఈ కప్పుతో వేస్తున్నాను. నాకు దీంతో 2 కప్పులు వచ్చాయి. 2 కప్పుల కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వాటర్ వేసి మిక్సీ పట్టకూడదు. బరక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి పడితే మిక్సీ మంచి స్మూత్గా అవ్వదు. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒక గిన్నె వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. 2 కప్పుల కొబ్బరి ముక్కలకి 2 కప్పుల వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇది ఒకసారి వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ మిగిలింది ఉంటుంది కదండి, మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా స్ట్రెయినర్తో మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీ దగ్గర లేకపోతే నేను ఇంకొక విధంగా కూడా చూపిస్తాను. చూడండి ఎంత చిక్కగా వస్తాయో. కొలతతో వేసుకుంటేనే ఇలా చిక్కగా వస్తాయండి, లేదంటే పల్చగా అయిపోతాయి. చూసి వేసుకోండి నేను చెప్పిన విధంగా. ఇంకా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి ఉంది కదా, మళ్ళీ ఒక్కసారి మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మొత్తం కొబ్బరి పొడిని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. 2 కప్స్ మాత్రం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పాలు పల్చగా వస్తాయి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా. ఇలా మిక్సీ పట్టేసుకొని చూడండి మంచిగా పాలకి మంచిగా వస్తాయి చిక్కగా. మళ్ళీ అదే స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలాంటిది ఒక కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ క్లాత్ కానీ ఏదన్నా ఉంటుంది కదండి, దాంతో ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఏంటంటే స్ట్రైనర్ కొంచెం పెద్దది ఉంటే అందులో కొబ్బరి తురుము కూడా పడిపోతుంది. అలా పడకూడదంటే ఇలా ఒకసారి క్లాత్లో మొత్తం వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. ఇంకా కొబ్బరి పొడి కూడా అందులో ఏం పడకుండా పాలు నీట్గా వస్తాయి. ఇలా పిండుతూ మొత్తం పాలను తీసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని నేను మళ్ళీ ఏం చేయాలో మీకు తర్వాత చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొబ్బరి పొడితో కూడా స్వీట్ సూపర్గా వస్తుంది. చూడండి ఇలా పాలు అన్నీ తీసుకున్నాం కదా, ఈ పాలల నుంచి ఒక 4 స్పూన్స్ నేను వేరే కప్పులో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పాలల్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. మనం తీసుకున్న కొలతకి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. పాలల్లో వేసేసుకొని మొత్తం గడ్డలేం లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా గడ్డలేం లేకుండా కొబ్బరి పాలల్లో కార్న్ఫ్లోర్ మొత్తం కలిసే వరకు కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేడి చేసుకోవాలి. ఒక్కసారి ఇట్లా కొంచెం వేడైన తర్వాత మనం పాలలో కార్న్‌ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా,
దాన్ని మొత్తం పాలలో వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుతూ ఉండాలండి. స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ వేసాం కాబట్టి తొందరగా దగ్గర పడుతుంది. మళ్ళీ గిన్నె మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఇలా. అలాగే 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ వేసుకోండి. నాకు 1/2 కప్ సరిపోతుంది కాబట్టి నేను 1/2 కప్ వేసాను. వేసేసి మొత్తం ఇలా కలుపుతూ మంచి దగ్గర పడే వరకు కలుపుకోవాలి. చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి తీసి పెట్టేసుకోవాలి. ఇలా నేను ఒక గ్లాస్ బౌల్లో వేస్తున్నాను. ఇలా లేకపోతే స్టీల్ దాంట్లో అయినా వేసుకోవచ్చు అండి, ఈజీగా వచ్చేస్తుంది. ఈ బౌల్లో మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి సెట్ చేసేసుకోవాలి. నీట్గా చేసేసుకొని మొత్తం చల్లారాలండి. మొత్తం చల్లారే వరకు చల్లారనివ్వాలి. తొందరగా కావాలంటే మీకు ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం చల్లారిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచారనుకో మంచిగా వస్తుంది స్వీట్. కొబ్బరి జున్ను రెడీ. చూడండి ఇలా లాగి చూస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. స్టీల్ దాంట్లో అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి టర్న్ అప్ చేసుకున్నారనుకోండి ఈజీగా ప్లేట్లో పడిపోతుంది. చూడండి కొబ్బరి పాలతో జున్ను ఎంత సూపర్గా వచ్చిందో. నేను పైన కొంచెం గార్నిష్ చేశాను. స్వీట్ తింటే కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి అచ్చం జున్ను లాగా ఎంత స్మూత్గా ఎంత బాగుందో. మా ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి కనిపించినా మా వాళ్ళు ఈ స్వీటే చేయమని చెప్తారు. ఎప్పుడు కొబ్బరి ఉన్నా నేను ఈ స్వీట్ చేసుకొని తింటాము. చాలా బాగుంటుంది. నార్మల్గా కొబ్బరి అయితే తినరు కదా, ఇలా చేసి పెడితే తింటారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కొబ్బరి పొడి ఉంది కదండి మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకుంది, దాంతో స్వీట్ చూపిస్తాను. ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవాలండి, ఆయిల్ వేసుకుంటే బాగుండదు స్వీట్. వేసుకొని నాకు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత 2 కప్స్ కొబ్బరి పొడి వచ్చిందండి. దీన్ని మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి వాసన మొత్తం పోయి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని షుగరు పాలు మొత్తం కొబ్బరి దాంట్లో కలిసే వరకు మంచి కలుపుకోవాలి. కలుపుకొని మంచి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఉండగడితే ఇలా కట్టాలండి. అయితే మనకి స్వీట్ కోసం కొబ్బరి పొడి రెడీ అయినట్టు. దింపేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్కి నెయ్యిని నేను అప్లై చేసి పెట్టాను. కొబ్బరి పొడిని మొత్తం ప్లేట్లో వేసేసి ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ ఒక బర్ఫీ షేప్ వచ్చే వరకు ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా సెట్ చేసుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ మంచిగా బర్ఫీ షేప్ వచ్చే వరకు చేసుకోవాలండి. ప్రెస్ చేయకపోతే లూజ్గా అయిపోయి పౌడర్ లాగా అయిపోతుంది. ఇలా నేను చూపించే విధంగా ప్రెస్ చేస్తూ మంచిగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న దానిపైన నేను గార్నిష్ కోసం ఇలా కాజుని పెడుతున్నాను. ఇలా కాజు కొంచెం దూరం సైజులో పెట్టేసి మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. కాజు అలాగైనా తినొచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్తోని ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. స్వీట్ బాగుంటుందండి. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు
ఇలా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి. చల్లారిన తర్వాత పీసెస్ ఈజీగా వస్తాయి ఇలా కట్ చేసి పెట్టుకుంటే. అందరి దగ్గర పచ్చి కొబ్బరి అయితే ఉంటుందండి. గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కొట్టినవి ఉంటాయి కదా, ఇంట్లో కొట్టినవి కానీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి.